హాయ్, నేను మీ ఈ రోజులో రేష్మ. సినీగోర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజుల్లో అంటే పెద్ద సినిమా తర్వాత మీరు చాలా గ్యాప్ తీసుకున్నారు జై శ్రీరామ్ రావడానికి. ఎందుకు అది స్పెషల్గా ఏమైనా మీరు స్క్రిప్ట్స్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్నారా? ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? యాక్చువల్గా లేదండి, ఈ రోజుల్లో అప్పుడే అంటే ఈ రోజులో రిలీజ్ అయినప్పుడు నేను ఫైనల్ ఇయర్ ఎంటర్ అయ్యాను. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. సో పెద్ద గ్యాప్ ఏం లేదు. 2 సినిమాలు ఒప్పుకున్నాను, లవ్ సైకిల్, జై శ్రీరామ్. 2 సినిమాలు ఇప్పుడు రిలీజ్కి వచ్చాయి. అది గ్యాప్ తీసుకుంది రిలీజ్కి. కానీ ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఫాస్ట్గానే నేను మూవీస్ సెలెక్ట్ చేసుకుంటాను. పర్టికులర్గా స్క్రిప్ట్ అలా ఏం లేదు. నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉందో లేదో చూసుకొని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఈ రోజుల్లో సినిమాలో ఆర్తి గారు తప్ప మిగతా అందరూ న్యూ కమర్స్. మీకు సెట్ పైన చాలా జాలీగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేశారని చెప్పారు. సో ఇదైతే కొంచెం ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఉదయ్ కిరణ్ లాంటి మెయిన్ స్ట్రీమ్ హీరో ఉన్నారు. సో అది కొంచెం టఫ్ ఉండిందా? ఎందుకంటే ఇది కూడా చాలా రేర్ అండి. సెకండ్ మూవీ ఒక సీనియర్ యాక్టర్తో అవకాశం రావడం అనేది చాలా రేర్. నాకు ఆ విషయంలో నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అందులో ఉదయ్ లాంటి సీనియర్ యాక్టర్తో యాక్ట్ చేసే అవకాశం రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. టఫ్ అనేది అనిపించలేదు, బట్ థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే ఉదయ్ కిరణ్ గారు మనకు తెలుసు, ప్రీవియస్ మూవీస్ అన్నీ బాగా తెలిసిన అమ్మాయి నేను. సో ఆయన్ని కొత్తగా ఆ గెటప్లో చూడడం, లొకేషన్లో ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు ఒక రోబోతో యాక్ట్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యాను. బికాజ్ ఆయన ఫిజిక్ అలా ఉంది, చాలా స్ట్రిక్ట్గా. అంటే లవర్ బాయ్ అనేది అసలు ఆ ఇమేజ్ పక్కన పెట్టేస్తే నాకు ఒక కొత్త థ్రిల్లింగ్ అనిపించింది ఆ మూవీలో వర్క్ చేయడం. చాలా ఐ హ్యాడ్ సో మెనీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండి ఆ సినిమాలో యాక్ట్ చేయడం నిజంగా. బికాజ్ ఎందుకంటే ఈ రోజుల్లో ఒక లో బడ్జెట్ మూవీ అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజుల్లో ఉన్నప్పుడు నా నాలెడ్జ్ ఏంటి, ఒక సినిమా అంటే ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక హీరో, హీరోయిన్, ఇంకా ఆర్టిస్ట్ ఉంటారు. కెమెరా ముందు ఆర్టిస్ట్ ప్లే, అంతే నాకు తెలిసింది. కానీ ఒక కమర్షియల్ మూవీ, ఒక యాక్షన్ ఫిలిం, దానికి ఒక ప్రొడక్షన్ ఉంటుంది, ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ప్రాపర్టీస్, ఫైట్ సీన్స్కి ఇలా యూజ్ చేస్తారు, స్టంట్స్ ఉంటాయి. ఇవన్నీ నాకు జై శ్రీరామ్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇది నేను జై శ్రీరామ్ సినిమాలో బాగా నేర్చుకున్నాను. నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇండస్ట్రీకి పెద్ద బ్యాకింగ్ లాంటివి ఏం లేదు, మీరు రిలేటెడ్ న్యూ కమర్ ఇండస్ట్రీకి. సో ఏంటంటే న్యూ కమర్స్ కి ఆపర్చునిటీస్ ఎంత వచ్చినా స్క్రిప్ట్ సెలెక్షన్ లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కెరియర్ ప్రోగ్రెస్ బాగుండాలి. సో మీరు ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకుంటారా మీ స్క్రిప్ట్ సెలెక్షన్? అడ్వైస్ తీసుకుంటానండి. ఎక్కువగా డైరెక్టర్స్ దగ్గరే అడ్వైస్ తీసుకుంటాను. వాళ్ళు ఇప్పటి వరకు నేను చేసిన 3 డైరెక్టర్స్ మంచి డైరెక్టర్స్, వాళ్ళే నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటాను. ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా నేను సజెషన్స్ తీసుకుంటూ ఉంటాను. మొగలి రేకులు సీరియల్లో కూడా యాక్ట్ చేశారు మీరు. ఆ సీరియల్ ఎక్స్పీరియన్స్ ఒక విధంగా హెల్ప్ అయిందా? హెల్ప్ అయింది అండి. యాక్చువల్గా అసలు యాక్టింగ్ అనేది తెలియదు ఆ సీరియల్ చేసేటప్పుడు. ఫస్ట్ డే షూటింగ్కి పిలిచినప్పుడు వెళ్తే ఒక క్రెయిన్లో కూర్చోబెట్టి నన్ను ఆపోజిట్గా, మనకి క్రెయిన్ అంటే తెలుసు కదా, ఇటువైపు కెమెరామెన్ కూర్చుంటారు, కెమెరామెన్ సీట్ ఉంటుంది, ఇటు పక్క 2 సీట్స్ ఉంటాయి ఆ క్రెయిన్కి. సో నన్ను అక్కడ కూర్చోబెట్టేసి డైరెక్ట్గా షూటింగ్ ఉందని చెప్పి పిలిస్తే వెళ్ళాను. ఇంకా వెళ్తే ఏంటి షూటింగ్ అంటున్నారు, క్రెయిన్లో కూర్చోబెడుతున్నారు, యాక్టింగ్ అంటే ఇదేనా, ఏం అర్థం కాలేదు నాకు. సో ఏదన్నా అవ్వని, నేను చంపేయరు కదా, స్ట్రైట్గా అంటే ధైర్యంగా కూర్చో, ఏం చెప్తే అది చేసే అనేది మైండ్లో పెట్టుకున్నాను. సో యాక్షన్ చెప్పినప్పుడు క్రెయిన్ పైకి లేపి, యాక్చువల్గా అదేంటంటే మొగలి రేకులు సాంగ్కి, టైటిల్ సాంగ్కి షార్ట్స్ తీస్తున్నారు, ప్రోమో అన్నమాట. గ్రీనరీలోంచి, అంటే దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు నేచర్ని అలా షూట్ చేస్తున్నారు. సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కొంచెం లోపల భయం ఉన్నా కూడా ధైర్యంగా కూర్చున్నాను. సో అసలు యాక్టింగ్ నాకు పెద్ద థ్రిల్లింగ్ అనమాట. ఫస్ట్ డేనే పెద్ద థ్రిల్లింగ్. సో అలా ఆ రోజు షూటింగ్ జరిగింది మొత్తం క్రెయిన్ మీదే. అది క్రెయిన్ అలా తిరుగుతూ ఉంటే, రేష్మ ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వు, అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వని డైరెక్టర్ చెప్పింది, నేను విని చేశాను. బట్ అది నిజంగా మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. అందులోనూ ఫస్ట్ డే, ఫస్ట్ షూటింగ్ ఒక ఆర్టిస్ట్గా. తెలుగు స్పీకింగ్ యాక్టర్స్లో ఈమెలానే ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి మీకు ఎవరు ఇన్స్పిరేషన్? యాక్చువల్గా ఇన్స్పిరేషన్ ఏం లేదు. బికాజ్ చాలా తక్కువ మంది అండి తెలుగు హీరోయిన్స్ ఉండడం. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నాకు
అదర్ అంటే వేరే స్టేట్ నుంచి వచ్చిన హీరోయిన్స్ ఉంటారు కదా, ఇప్పుడు మామూలుగా ఫంక్షన్స్లో కలుస్తూ ఉంటాము, నాకు వాళ్ళతో మాట్లాడాలంటే భయం వేస్తుందండి. బట్ యా పర్టికులర్గా ఇలాంటి వాళ్ళు అని కాదు, మామూలుగా తెలుగు ఫ్లూయెంట్గానే వచ్చు నాకు జనరల్గా, ఇక్కడ అమ్మాయినే కాబట్టి సో తెలుగు ఇలా మాట్లాడిస్తూ ఉంటాను. చాలా సందర్భాల్లో మిమ్మల్ని జూనియర్ త్రిష లుక్ అని కమెంట్స్ వస్తూ ఉంటాయి. ఎంత కమెంట్స్ బాగా వచ్చినా బియాండ్ ద పాయింట్ మీకు ఇరిటేషన్ లాగా అనిపించలేదా? నో, ఇరిటేషన్ అనేది ఎందుకండి ఇరిటేషన్? షీ ఈజ్ అ సెన్సేషనల్ హీరోయిన్, మనందరికీ తెలిసిందే. సో తన నుంచి కూడా నేను నేర్చుకోవాలి, తను కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగే తీసుకుంటాను. సో కంపేరింగ్ విత్ త్రిష గారు ఇంకా నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను, అది నాకు ఎక్కడ మైనస్ కాదు. మీరు కాంపిటీషన్లో బిలీవ్ చేస్తారా? అంటే చాలా మంది యాక్ట్రెసెస్, కొత్త యాక్ట్రెస్ వస్తున్నారు, నేను ఒక హిట్ ఫిల్మ్ సాధించాలి, నెక్స్ట్ నంబర్ 1 పొజిషన్ నాదే, అలాంటివన్నీ బిలీవ్ చేస్తారా? నంబర్ 1 నంబర్ 2 నేను బిలీవ్ చేయను, ఎందుకంటే అది ఇట్ డిపెండ్స్ ఆన్, అది నా మీదే డిపెండ్ అయి ఉండదు. మూవీ అంటే అందరూ కలిసి వర్క్ చేస్తారు. సో సక్సెస్ అనేది అది ఇట్ డిపెండ్స్ ఆన్ గాడ్స్ డెసిజన్. అది ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తాము. సో నెంబర్ 1 నెంబర్ 2 అలా ఏం లేదు, కానీ మనం వర్క్ చేసేటప్పుడు మాత్రం సక్సెస్ అవ్వాలి అనేది మాత్రం మైండ్లో ఉంటే సరిపోతుంది. ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేసుకోవడానికి కష్టపడ్డారు? బాగా కష్టపడడం స్పెషల్గా ఏమీ లేదు, ఎక్సర్సైజ్ అది చేస్తాను అండ్ షూటింగ్స్లోనే ఎక్కువగా వర్క్ చేస్తాం కాబట్టి అది ఆటోమేటిక్గా ఆ ఫిజిక్ అనేది బాడీ మెయింటెనెన్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు 3 ఫిల్మ్స్ చేశారు, సో మీరు యాక్ట్రెస్గా ఉండడంలో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? యాక్ట్రెస్గా ఉండడంలో అడ్వాంటేజ్ మరి చాలా నేర్చుకుంటాము, చాలా కొత్త కొత్త స్టార్స్ని చూడొచ్చు అండ్ యాక్ట్ పరంగా చాలా నేర్చుకోవడానికి స్కోప్ ఉంది. అందులోనూ మన డైరెక్టర్స్ ఎక్కువ ఎలా అంటే బాగా మంచి అడ్వైజెస్ ఇస్తారు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ ఇక్కడ ఉండడం నిజంగా. మీరు ఖమ్మం నుంచి వచ్చారు, మీరు సిటీ కల్చర్ అడాప్ట్ అవ్వడానికి చాలా టైం పట్టిందా మీకు? నో, అలా ఏం అవ్వలేదు. కల్చర్ అనేది ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది, సో నేను మౌల్డ్ అయిపోతాను దానికి తగ్గట్టుగా. ఫిల్మ్స్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఫిల్మ్ చూసే విధానం మారిందా? చాలా మారిందండి. అసలు నాకు చిన్నప్పుడే బెటర్ అనిపిస్తుంది. ఒక సినిమా చూసినప్పుడు ఒక ఫీల్తో చూస్తాము చక్కగా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమా చూసి ఎంజాయ్ చేసి బయటకు వచ్చేస్తాము. బట్ ఒక ఆర్టిస్ట్గా ఎప్పుడైతే తయారయ్యానో అప్పటి నుంచి అసలు సినిమాలు చేసేటప్పుడు ఓకే ఎలా యాక్ట్ చేస్తున్నారు, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా టర్న్ చేసినప్పుడు ఇలా యాక్ట్ చేస్తే బాగుంటుంది, ఇలా అందరూ ఆర్టిస్ట్తో ఉన్నప్పుడు ఓహో ఇలా ఉంటుందా, ఎక్కువ ఈ అబ్జర్వేషన్ బాగా ఎక్కువైపోయింది. దీనివల్ల ఏంటంటే ఆ మూవీ ఎంత బాగున్నా అది ఎంజాయ్ చేయలేకపోతున్నాను మూవీని. బట్ నాకు నిజంగా ఇప్పుడు ఏంటంటే సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఈ అబ్జర్వేషన్ బాగా ఎక్కువైపోయింది. ఒక సినిమా చేస్తే ఇలా ఉంటుందా, అలా ఉంటుందా, ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, ఈ అబ్జర్వేషన్ బాగా ఎక్కువైపోయింది. ఆ ఫీల్ అనేది రావట్లేదు ఇప్పుడు. ఎక్కువగా సినిమా చూడడం కూడా ఒక పెద్ద పనిలాగా ఫీల్ అవుతున్నాను. ఇంకా కొన్ని రోజుల్లో మిమ్మల్ని ఇంకో మూవీలో చూడబోతున్నాను, లవ్ సైకిల్ అనే మూవీ. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మూవీ మారుతి గారితో చేశారు విత్ శ్రీ, ఇప్పుడు శ్రీతోనే చేస్తున్నారు మళ్ళీ ఇంకో డైరెక్టర్తో. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లవ్ సైకిల్ మూవీలో నాకు తెలిసి ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఏంటంటే ఇందులో ఐ ప్లే శరణ్య క్యారెక్టర్. శరణ్య ఏంటి అని అంటే అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లం వస్తే అందులోంచి చాలా ఈజీగా ఎస్కేప్ అవ్వాలి, ఆ విషయం అమ్మాయిలకి తెలియాలి, ఆ తెలివితేటలు ఉండాలి, అది తెలియచెప్పాలి అనే తపన ఉన్న ఒక అమ్మాయి అన్నమాట. సో వాళ్ళ కోసం ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అంటే ఒక ఆర్టికల్ ద్వారా తను ప్రాక్టికల్గా చేసి వాళ్ళకి తెలియజేస్తుంది అనమాట. సో అలాంటి క్యారెక్టర్ ఉన్న ఒక అమ్మాయి అనమాట.
అండ్ హీరో ఒక యాడ్ కంపెనీలో డైరెక్టర్. సో వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, అసలు యాక్చువల్గా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు వదిలించుకోవడానికి ట్రై చేస్తారు, కానీ అనుకోకుండా ఇద్దరు ప్రేమలో పడతారు. సో ఇది స్టోరీ. అండ్ ఈ సినిమా నాకు తెలిసి ఇది కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీ అవుతుంది, ఎందుకంటే బిఫోర్ మేమిద్దరం కలిసి ఈ రోజుల్లో సినిమాలో యాక్ట్ చేశాము. అండ్ చాలామంది అన్నారు అప్పుడు ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యాక సినిమా మామూలుగా బాగుంది అని చాలామంది కాంప్లిమెంట్స్ ఇవ్వడం. ఈ సినిమా ఒకసారి చూశాను, 2 సార్లు చూశాను. నేనైతే బోర్ కొట్టినప్పుడల్లా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళేవాళ్ళం మేము అని చెప్తూ ఉండేవాళ్ళు. నేను అనుకునేదాన్ని, ఎందుకంటే ఒక సెన్సేషనల్ హిట్ ఈ రోజుల్లో అన్నిసార్లు చూశారు ఆడియన్స్. సో అన్నిసార్లు చూసిన వాళ్ళు మళ్ళీ సేమ్ పేరు రిపీట్ అవుతుంది. సో ఎక్కడైనా సేమ్ అదే అలా ఫీల్ అవుతారా, సేమ్ ఈ రోజుల్లో లాగా అనిపిస్తుందా అని అనిపించింది. బట్ సపన్ సార్ చాలా 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 అద్భుతంగా డైరెక్ట్ చేశారు. ఎక్కడ కూడా ప్రీవియస్ మూవీ గుర్తు రాకుండా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది ఈ సినిమా స్టోరీ అంతా కూడా. ఈ రోజుల్లో స్టార్ట్ అవడానికి ముందర బస్ స్టాప్ ఒక పెద్ద హిట్ సినిమా, అది కూడా ఆ సినిమా ఆగిపోయి మారుతి గారు ఈ రోజు స్టార్ట్ చేశారు. భయం లాంటిది ఏం స్టార్ట్ అవ్వలేదు, ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు, ఈ సినిమా స్టార్ట్. యాక్చువల్గా భయం అంటూ ఏం లేదండి, కాకపోతే అది ఫస్ట్ మూవీ నాకు ఈ రోజుల్లో. మామూలుగా ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ప్రాజెక్ట్ మేనేజర్. సో హీ ఆస్క్డ్ మీ టు మీట్ ద డైరెక్టర్ సార్ అనమాట. డైరెక్టర్ సార్ని కలవమని చెప్పినప్పుడు వెళ్ళి ఆయన కూడా పెద్దగా ఆడిషన్ చేయలేదు, జస్ట్ హీ అబ్జర్వ్డ్ మై ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ హీరోయిన్ ఎలా ఉంటారు ఇద్దరు ఫ్రేమ్లో సూట్ అవుతారా అని అబ్జర్వ్ చేసి ఓకే యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేశారు. సో తర్వాత మమ్మీ డాడీ నార్మల్గా డైరెక్టర్ గురించి ఎంక్వైరీ చేస్తే యాక్చువల్గా వాళ్ళు ముందే బస్ స్టాప్ అనే ఒక సినిమా చేశారు, అది ఆపేసేసి ఈ రోజుల్లో స్టార్ట్ చేశారు అని తెలిసింది. సో నాకు ఎవరికైనా భయం ఉంటుందండి, ఎందుకంటే ఫస్ట్ మూవీ, అందులో వీళ్ళు చేసిన ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది, నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నారు. అసలుకే చిన్న సినిమాలు షూటింగ్ జరిగి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం ఒక ఎత్తు, మళ్ళీ రిలీజ్ అవ్వడం ఒక ఎత్తు, సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు. సో ఇలా ఎక్కడైనా బ్రేక్ వస్తుందా ఏంటి అని కొంచెం భయం వేసింది నాకు. బట్ సక్సెస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ ద షూటింగ్ అండ్ తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ ఇప్పుడు మేమంతా చాలా హ్యాపీ. ట్రెడిషనల్గానే ఇష్టపడతాను ఎక్కువగా, కానీ ఆ అట్మాస్ఫియర్కి తగ్గట్టు ఏ డ్రెస్ అయితే సూట్ అవుతుందో అది వేసుకుంటాను. పార్టీస్కి వెళ్ళినప్పుడు ఒకలాగా ఫ్రాక్స్ వేయడం, అండ్ ఏమైనా అకేషన్స్ ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వడం, అది నాకు అంటే ఆ ఫంక్షన్కి తగ్గట్టుగా రెడీ అవుతాను. హైదరాబాద్ అంటే సినిమా గుర్తొస్తుంది. హైదరాబాద్లో ఎక్కువగా షూటింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి కాబట్టి బిర్యానీ అలాంటివి పెద్దగా అంటే ఇంట్లోనే ఎక్కువ తింటానండి, బయట ఫుడ్ ఎక్కువ నేను ఇష్టపడను. హాలిడే విషయానికి వస్తే మీరు రిలాక్స్ అవ్వాలంటే ఏ ప్లేస్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు? యాక్చువల్గా హిస్టారికల్ ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా షూటింగ్స్ లేనప్పుడు మమ్మీ డాడీతో కలిసి, ఫ్యామిలీతో తమ్ముడు నేను మమ్మీ డాడీ నలుగురం కలిసి ఎక్కువగా హిస్టారికల్ ప్లేసెస్ చూస్తాము, లేదంటే ఫ్యామిలీతో ఇంట్లోనే ఉండడం బాగా ఇష్టం. కార్ రైడ్ ప్రిఫర్ చేస్తారా లేకపోతే బైక్ రైడ్స్ ప్రిఫర్ చేస్తారా? ఎలాంటి రైడ్ ప్రిఫర్ చేయను, బికాజ్ మై పేరెంట్స్ ఆర్ బిట్ స్ట్రిక్ట్ అండి, బట్ వెరీ ప్రొటెక్టివ్. వాళ్ళు అంత ఎంకరేజ్ చేయరు, అంత అంటే సింగిల్గా ఎక్కడికి పంపించరు. రైడింగ్ అది చాలా తక్కువ. స్కూటీ మీద మామూలుగా స్కూటీ మీద వెళ్ళడం, సిటీ అంతా చక్కర్లు కొట్టడం అది బాగా ఇష్టం, కానీ ఎప్పుడైనా కష్టంగా మమ్మీ దగ్గర నుంచి పర్మిషన్ వస్తేనే. ఈ cinegod.comకి ఇంటర్వ్యూస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ ఫ్యూచర్ ఫిల్మ్స్కి, ఫ్యూచర్ పర్ఫార్మెన్సెస్కి, అన్ని విషయాలకి ఆల్ ది బెస్ట్. మై ప్లెజర్ అండి. సినీగోడ్ ప్రేక్షకులందరితోటి నా ఇష్టాలు షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకు ఉండాలి. తప్పకుండా మంచి మంచి మూవీస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. థ్యాంక్ యూ.